ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అయితే మీరు చాలా ఇంటర్వ్యూలో చిత్రం నా మొదటి మూవీ అని మాత్రమే చెప్పున్నారు. బట్ ఆ సినిమాలోకి మీకు ఎలా అవకాశం వచ్చిందో ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే చిత్రం సంబంధించి ప్రతి ఆర్టిస్ట్‌ని తీసుకోవడం కూడా బడ్జెట్ లేకుండా ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్‌కి వస్తారో వాళ్ళని ఈవెన్ హీరోకే సరైన బడ్జెట్ లేదు. లేదండి, బడ్జెట్ పరంగా తీసుకోలేదండి. హ్మ్. బడ్జెటే కాదండి అక్కడ. హ్మ్. ఎవడైతే బాగా చేయగలడో వాళ్ళనే లాగారు. ఎందుకో చెప్తాను వినండి. నాకు చిత్రంకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ చిత్రం అనే పేరు లేదు అప్పుడు. హ్మ్. అయితే నాకు కొంచెం సినిమా మీద కొంచెం ఎంతో గొప్ప తెలిసిన వాళ్ళకి, చాలామందికి సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా కెమెరామెన్ల గురించి, మ్యూజిక్ డైరెక్టర్ల గురించి, కాస్ట్యూమర్ల గురించి తెలుస్తుంటాయి. అవును. సో నాకు తేజ గారి వల్ల ఒక మంచి కెమెరామెన్ అనే విషయం తెలుసు. నాకు గులాము అది చాలా అద్భుతాలు చేశారు ఆయన. బాలీవుడ్‌లో అద్భుతమైన సినిమాలు తెలుగులో చేశారు. కూడా చాలా అద్భుతమైన సినిమా. అయ్యో సూపర్ కెమెరామెన్ ఆయన అనుకున్నాను. సో ఆయన ఒక డైరెక్షన్ చేస్తున్నారు ఇట్లా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది. సో దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయంటే నేను వెళ్ళాను సార్. అక్కడ సోమాజిగూడలో సీసీ అని ఒక అపార్ట్మెంట్స్ ఉంది, సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్స్ ఉండేవి. ఉషా కిరణ్ వాళ్ళ ఆఫీస్ ఉండేది. హ్మ్. అక్కడికి వెళ్తే అక్కడ ఆడిషన్స్ చేశారు. సో ఆడిషన్ చాలామంది వచ్చారు. అలాగా అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అలా చాలామంది, నేను, చిత్రం భాష, వేణు, బబ్లు కూడా వాళ్ళ ఫాదర్ ఆర్టిస్ట్ అండి. సో బబ్లూని కూడా ఆడిషన్ చేశారండి. అది అందరిని ఆడిషన్ చేసి ఫిల్టర్ చేసింది. యాక్చువల్గా ఉదయ్ గారు అనుకుని ఫస్ట్ వేరే క్యారెక్టర్, తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు ఉదయ్ హీరో అయిపోయాడు. ఫస్ట్ హీరో తరుణ్ కదా? అవునండి, తరుణ్ గారు అనుకున్నారు. సో తర్వాత అది కొంచెం ఏదో జరిగింది. తర్వాత ఉదయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకున్నారు. సో ఉదయ్ హీరో అయ్యాడు. సో ఇదంతా కూడా ఈజీగా జరగలేదండి. అంతా ఆడిషన్. అది కూడా ఒక్కొక్కరికి 4 సార్లు 5 సార్లు ఫిల్టర్ చేసి తీసుకున్నారు. అండ్ చిత్రం మూవీ మీ లైఫ్ మార్చేసింది, మీ పేరు మార్చేసింది, మీ ప్రపంచాన్ని మార్చేసింది. అవునండి, మొత్తం తేజ గారు ఆయన సృష్టించిన ఒక అద్భుతం అది. డెఫినెట్గా. తర్వాత కాలంలో తేజ గారితో మీకు నిజంగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఆయన వల్ల నా కాలు విరిగింది అని చిత్రం శ్రీను భావించి నువ్వు నేను నుంచి బయటకు వచ్చాడా? అసలు తేజ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? తేజ గారితో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ అండి. మేమిద్దరం మాట్లాడుకుంటే ఎవరిని వింటే ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్సా అని అడుగుతారు నన్ను. ఎవరిని ఉన్నా కూడా మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా అంటారు. అంటే ఆయనతో అలాగే ఉంటుంది, ఫస్ట్ నుంచి అలాగే ఉన్నా. చిత్రం అప్పుడు కూడా మాకు ఏదన్నా డైలాగ్ లాగా ఉంటే ప్రాక్టీస్ చేయించి అందరితో ప్రాక్టీస్ చేయించమనేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు ఆయన. సో అలా మేము అందరం పక్కకి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా ఫస్ట్ నుంచి కూడా ఎందుకు మంచిగా నాకు ఏంటంటే నువ్వు నేను సినిమాలో నన్ను ఆయన కొత్తగా చూపించాలనుకున్నారండి. ఓకే. అస్సలు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఆయన అనుకుంది వీడిని కొత్తగా ఏదైనా చూపిద్దాం, వీడిని బాగా చూపించాలనే ఉద్దేశంతో నాకు బెనర్జీ గారికి ఒక క్యారెక్టర్ అనుకున్నారండి. యాక్చువల్గా అదేదో ఇంగ్లీష్ ఫిల్మ్లో ఉందంట, నాకు కూడా తెలియదు. నేను బెనర్జీ గారు ఒకటే లాంటి డ్రెస్సు, ఒకటే లాంటి హెయిర్ కట్, ఇద్దరం కూడా ఒకేలాగా బిహేవ్ చేస్తుంటాం. సిగరెట్ వెలిగించిన ఒకేసారి వెలిగిస్తాం, గీక్కున్న ఒకేసారి గీక్కున్నాం, చూసిన ఒకేసారి, ఇద్దరం ఒకేసారి బిహేవ్ చేస్తూ ఉంటాం. ఏం చేసినా ఆయన యాక్చువల్ ఆయన లారీ డ్రైవర్, లారీ వెనక నేను కూర్చున్నా, ఇద్దరం ఒకేసారి చేస్తూ ఉంటాం ఏ పనైనా. సో అలాగే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుని అలా చేశారు. సో అలాగా ఫస్ట్ రోజు షూట్ ఏంటంటే సార్, నాకు ఫిలిం నగర్లో గెస్ట్ హౌస్ ఉంది కదండి, ఆ గెస్ట్ హౌస్ దగ్గర షూట్ యాక్చువల్గా జరిగింది. అంటే అది మిస్టేక్ అని కూడా కాదు. ఆ షాట్ ఏదంటే ఫస్ట్ షాట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ అనిత గారు ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే మేము బిల్డింగ్ పైనుంచి చూసి హీరోయిన్ వెళ్ళిపోతుందని చెప్పి అక్కడి నుంచి దూకి పరిగెడతాం హీరోయిన్ వెనకాల. ఆ షాట్ ఫస్ట్ షాట్ ఏంటి, దూకే షాట్ చేశారండి. సో నేనంటే ఓకే రెడీయా, నువ్వు రెడీ, హార్స్మన్ బాబు గారు ఫైట్ మాస్టర్, ఓకేనా, డన్, తేజ గారు డన్ చేసేస్తాడు సీను అని అంటే అంత నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సో ఏమైందంటే కింద కెమెరా పెట్టారండి, కెమెరా ముందు ఒక మార్క్ వేసారు, ఆ మార్క్లో దూకి రోల్ చేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు రోల్ చేసి పక్కకి వెళ్ళిపోవాలంటే సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. కరెక్ట్, సేమ్ అదే పాయింట్లో బెనర్జీ గారు దూకుతారు. సో నేను బాగానే రెడీ సార్ అన్నాను, ఎయిర్లో ఉన్నాను. అది దగ్గర 3 ఫ్లోర్లో, 2nd ఫ్లోర్ అనుకుంటా. అక్కడి నుంచి ఎయిర్లో ఉన్నాక నా డౌట్ ఏముందంటే కింద కెమెరా ఉంది, మార్క్ ఉంది. నేను ఒకవేళ కరెక్ట్ మార్క్లో దూకి రోల్ చేయకపోతే నా వెనక బెనర్జీ గారి పైన దూకేస్తారా, అది ఎయిర్లో ఉన్నప్పుడు వచ్చిందండి ఆ డౌట్ నాకు. సో ఆ డౌట్ అయినా సరే దూకాము, రోల్ చేసాం, పడ్డాం, బెనర్జీ గారు కూడా దూకారు, అంతా క్లాప్స్ కొట్టి అయిపోయిన తర్వాత అప్పుడు అంతా బెడ్లు ఇవి ఉండే అట్టపెట్టెలు, వాటి మీద బెడ్లు వేసి దూకేవాళ్ళం. ఇప్పుడంతే వైర్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత అయిపోయింది షార్ట్, అమ్మాయ్య బాగా వచ్చింది అనుకున్నా. తర్వాత దిగితే కాలు నిలవట్లేదండి, పడిపోతున్నది, కాలు నిలబడట్లేదు నాకు. ఏందబ్బా ఏం నిలబడట్లేదు చూస్తే ఆ లోపు స్వెల్లింగ్ వచ్చేసి నరసింహ బాబు గారు వచ్చారు, చూశారు, ఇది ఫ్రాక్చర్ అన్నారు. సో అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కేపాలని ఒక హాస్పిటల్ ఉండేవి, అక్కడ తీసుకెళ్ళి కట్టేసి ఆ తర్వాత ఇంకా నేను ఆ సినిమాలో చేయలేదండి, మిస్ అయిపోయాను. అదే నా క్వశ్చన్ కూడా. అయితే చిత్రం శ్రీనుకి నేను ఒక మంచి రోల్ క్రియేట్ చేశాను, ఒక మంచి బిగ్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నాను, కానీ శ్రీను ఇంకా చెప్పకుండా సినిమాకి రాలేదు అని చెప్పి తేజ గారు చాలా ఫీల్ అయ్యారు. అది గ్యాప్ కారణమైంది
అని విన్నాను. నిజమా? అంటే కోర్స్ నిజంగా ఎవరికైనా స్పాట్లో ఒక డైరెక్టర్కి ఒక ఆర్టిస్ట్ దెబ్బ తగిలిందంటే ఆ బాధ ఉంటుంది సార్. డెఫినెట్గా బాధపడి ఉంటారు. అయ్యో ఆడు కరెక్ట్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో పాపం వాడి కాల్ ఫ్రాక్చర్ అయిందని బాధపడి ఉండొచ్చు. సో అలాగే నీకు 6 months బెడ్ అండి, 6 నెలలు నేను బెడ్ మీద ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ నాకు ఉషా కిరణ్ వాళ్ళదే ఆనందం సినిమా నాకు ఓ క్యారెక్టర్ అనుకుని పిలిచారు. నువ్వు ఓకేనా నడుస్తున్నాను సార్. అప్పటికి నడుస్తున్నా. సో ఈలోపు సినిమా అయిపోయిందండి, నువ్వు నేను అయిపోయింది. తర్వాత ఆయన మళ్ళీ 2 సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్ అయిపోయారు. తర్వాత నాకు మళ్ళీ ఆయన పిలిచి 1000 అబద్ధాల్లో క్యారెక్టర్ ఇచ్చారు. చాలా రోజులు బట్టి నేనే రాజు నేనే మంత్రి ఇచ్చారు. చాలా రోజు అంటే అవునండి, చిన్న గ్యాప్ అంటే నేను కూడా వెళ్ళి కలవకపోవడం కూడా అయ్యుండొచ్చు మేబీ. ఈలోపు ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వటం, పెద్దలతో చేయటం, అది కూడా కారణం. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత లెంత్గా అడిగానంటే, చిత్రం శ్రీను మీ పేరు అంటే మీకు ఇంటి పేరు ఇచ్చేసాడు ఆయన. అవునండి, ఇంటి పేరు మార్చి కొత్త ఇంటి పేరుని ఇచ్చారు. అవును. అలాంటి తేజ గారితో సీను గ్యాప్ ఉంది అనేది చాలా మందికి ఈ రోజుకి డౌట్ ఉంది అనమాట. సో దాన్ని క్లారిఫై చేయాలన్నదే నా ఉద్దేశం. అంతే అంటే క్యారెక్టర్ సెట్ అయిపోయి ఉండొచ్చు అండి, అంతే. సెట్ అవ్వకనే ఇవ్వకపోయి ఉండొచ్చు. నేను మొన్న కూడా ఇప్పుడు జరుగుతున్న షూట్ నెక్స్ట్ ఏదనుకుంటున్నాను, వెళ్ళి నేను కలుస్తూనే ఉంటాను ఆయనకి. మొన్న ఈ మధ్య కూడా వెళ్ళి కలిశాను, నేను వెళ్తే మంచిగా మాట్లాడతాను. అంటే ఆయనకు కూడా అనుకోవాలి, ఇది కరెక్ట్గా సరిపోతాడు అంటేనే కదా పిలుస్తాము. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఉంది, అసలు నేను అందులో చేస్తాను కూడా అనుకోలేదు. టప్పని ఒకరోజు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు చిత్రం అన్నారు. సార్ ఇట్లా ఉన్నాను సార్, ఒకసారి వస్తావా అంటే, నానక్రమంలో షూట్ జరుగుతుంది, వెళ్ళాను కలిశాను. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను కానిస్టేబుల్, కానీ చిన్నదిగానే బాగుంటుంది అంటే. ఏంటి సార్ అంటే, ఇలాగా నిరహార దీక్ష చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళకి ఆ నిమ్మకాయ రసంలో పాయిజన్ ఇస్తాను అది. అది షార్ట్ చేసాం. ఆ తర్వాత రానగారు నన్ను చంపేస్తారు, ఇదంతా చేసాం. అంటే ఆయనంతా ఆయన పిలిచాడు, ఆయనకు తెలుసు ఆయన ఈ క్యారెక్టర్ అంటే సరిపోతాడంటే ఆయన వాడు హిమాలయాల్లోనూ తీసుకొస్తారండి, అందులో డౌటే లేదు. నాకు సెట్ అవ్వక పిలిచి ఉండరు అంతే.